మన ఇండియా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సర్టెన్ రిలీజియన్స్ అన్నీ ఉంటాయి కదా. అవును. ఇట్లా ఆర్మీలో కూడా రిలీజియన్స్ మెయింటైన్ చేస్తారా, లేకుంటే అందరు యూనిటీగా ఉంటారా? చూడండి, ఇండియన్ ఆర్మీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఇండియన్ ఆర్మీ ఈజ్ ది మోస్ట్ అపొలిటికల్, మోస్ట్ సెక్యులర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ డజంట్ బిలీవ్ ఇన్ మీడియాక్రిటీ. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిలీజియన్ గురించి తీసుకుంటే, మీరు ఇక్కడ సివిల్ సొసైటీలో మీకేంటి, యూ రన్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది. బట్ ఆర్మీ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ కదా. ఆర్మీలో ఏంటి, ఇట్స్ ఏ హైరార్కీ. ఒక ఆర్డర్ వస్తుంది, మీరు చెయ్యాలి అంతే. నేను చెయ్యను, నాకు ఇది కుదరదు, దెర్ ఈజ్ నో ఇన్ ది ఆర్మీ, బికాజ్ ఇట్స్ నాట్ ఎ డెమోక్రసీ. ఎందుకంటే మీ ఫీలింగ్స్తో పని లేదు. ద ఓన్లీ థింగ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఈజ్ ది సెక్యూరిటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, మీకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే నేను ఈ మాట చెప్పాను నువ్వు చేయలేదు, నేను చెయ్యను, నాకు సార్ చలిలో ఎక్కువ చలి పుడుతుంది, ఎక్కువ నాకు చెమట వస్తుంది అంటే కుదరదు. దట్స్ నాట్ హౌ ఆర్మీ రన్స్. ఆ విషయం మీరు ఫస్ట్ మైండ్లో తీసుకోవాలి.